నమస్కారం. కంబరామాయణం రెండవ రోజు. అయోధ్యానగర వర్ణనము. అద్భుత నగరి అయోధ్య. ఆకాశాన్నంటే ఉన్నత ప్రాకారాలు, స్వర్ణకాంతులీనే సమున్నత భవనాలు, దేవేంద్రుడి అమరావతిని, కుబేరుడి అలకాపురిని తలదన్నే సౌందర్యం దాని స్వంతం. అయోధ్యలోని స్వర్ణకుడ్యములు తల ఎత్తి తేరిపార చూడగలమా? వాటి ఎత్తు ఎంత అని అడిగితే, వేదవేదాంగవేత్త అయిన ఒక మహాపండితుడి యొక్క విద్వత్తు ఎంత ఎత్తులకు చేరినదో అంత. వేదముల ఔన్నత్యము, అయోధ్యానగర సౌందర్యము రెండింటినీ ఇంత అని చెప్పలేము. శత్రుదుర్భేద్యమైనది అయోధ్యానగరము. అచట లేని ఆయుధము లేదు, ఆయుధ ప్రయోగము తెలియని మనుజులచట లేరు. వీరాధి వీరుల పుట్టినిల్లు అయోధ్య. నలినాక్షులు, కప్పురగంధులు, కలకంఠులు కాని స్త్రీలు ఆ నగరిలో లేరు. అందరూ పుత్తడి బొమ్మలే. వారి మేని తళుకులు బంగారు కాంతులీనుచుండును. వారి వంటి తావి సంపెంగదండ తావి, వారి పలుకులు గీతములు, వారి నడకలు మయూరాంగనల నృత్యములు. అయోధ్యనేలే రాజుల కీర్తికాంతి స్వర్ణకాంతులను మించి ప్రపంచమంతా వ్యాపించియున్నది. ఆ నగరపు కోటగోడలను ఆనుకొని అగాధమైన అగడ్తలు, ఆ అగడ్తల నిండా సముద్రమును పోలిన జలరాశులు. ఆ అగడ్తల లోతు ఇంత అని చెప్పలేము. వాటి లోతు నైతిక పతనమైన అధముడి మనస్సు చేరిన లోయల లోతు చెప్పగలమా? ఆ అగడ్తలలో సంచరించు మొసళ్ల విశృంఖలత్వము సత్ప్రవర్తన అలవడని దుష్టుడైన మనుజుడి విశృంఖలత్వమంత. మేఘములు ఆ అగడ్తలలోని నీరు ద్రావి కోటగోడలను పర్వతము అని అనుకొని వాటికి తమ మేనువాంచి మరల ఆ అగడ్తలలోనే వర్షమును కురియుచుండును. ఆ అయోధ్యానగరములో తమ ఆస్తులను కాపాడుకున ప్రయత్నించువారెవరూ కనపడరు. ఏలనన దొంగలెవరూ అచట లేరు కావున. అచట దానమిచ్చు సహృదయులెవరూ కనపడరు. ఏలన దేహీ అని భిక్షమెత్తు మనుజులు అసలే లేరు కావున. అందరూ సంపన్నులే. ఈ కళలో ఇతను విద్వాంసుడు అని ప్రత్యేకముగా గుర్తింపు పొందిన వారెవరూ అచటలేరు. ఏలన అన్ని కళలలో అందరూ గొప్ప వైదుష్యము సంపాదించిన వారే. ఇది వీరికి ఉన్నది, ఇది లేదు అని చెప్పుటకు సాధ్యము కాదు. పౌరులందరూ అన్నింటా సర్వసమృద్ధమైన సంపదలు కలవారు. అనంతమైన విజ్ఞాన ఫలములనిచ్చు వేదవృక్షము శాఖోపశాఖలుగా విస్తరిల్లి జనుల జ్ఞానార్తిని తీర్చు చోటు అయోధ్యానగరము. సూర్యచంద్రులు అలుపే లేక విశ్వసంచారము చేయునది అయోధ్యతో తొలతూగు నగరి మరి ఒకటి ఉన్నదా అని వెతుకుట కొరకు మాత్రమే. సుందర నందనోద్యానవనాలతో శోభిల్లుతూ పుడమి మీద అత్యంత వైభవంతో అలరారుతున్న అయోధ్య నగరికి రాజు దశరథ మహారాజు. పరిపూర్ణ లక్షణాలు కల పరిపాలకుడాయన. మూర్తీభవించిన విజ్ఞత ఆయన. రూపుదాల్చిన దయాగుణమాతడు. నిర్మల ప్రశాంత చిత్తుడు ఆ ఏలిక. శౌర్యము, ధైర్యము, వీరత్వము ఆయన సహజ గుణాలు. ఆయన కేవలం రాజు కాదు, ఒక చక్రవర్తి. ఆయన శ్వేతఛత్ర ఛాయలో హాయిగా ఏ ఈతి బాధలు లేక తమ రాజ్య పరిపాలన చేసుకునే రాజులు ఎందరో. సామంతులకు కష్టం లేకుండా కాపాడే కన్నతల్లి వంటివాడాయన. సామంతులు పాదాభివందనము చేయునప్పుడు వారి కిరీటములు రాసుకొని ఆయన కాలి కడియములు ఎల్లప్పుడూ అరిగిపోయి తమ వన్నె తగ్గి ఉంటాయి. ఆయన చేయికి దానము తప్ప వేరొకటి తెలియదు. అడిగిన వారికి లేదనకుండా దానము చేసిన చేయి అది. భూమి మీద ప్రతి వ్యక్తి చేయిలో చెమ్మ కనపడుతుంటుంది. ఆయన వద్ద దానము స్వీకరించినప్పుడు పడిన నీటితో. ఆయన పాలనలో అన్నార్తుడు, దుఃఖార్తుడు ఎవ్వరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తన ప్రజల పాలిట చింతామణి. శాస్త్రములలో తెలిపిన ప్రతి యజ్ఞమూ చేశాడాయన. సకల శాస్త్ర పారంగతుడా మహాప్రభువు. సమస్తమైన ఇహలోక సౌఖ్యాలను అనుభవించి తృప్తి చెందినవాడాయన. ఆయన అనుభవించని భోగము లేదు భూమిపైన. ఒకరోజు గురువైన వశిష్ఠ మహర్షి పాదములను పూజిస్తూ అంతటి చక్రవర్తి తన మనసులో గూడు కట్టుకున్న బాధను ఇలా వ్యక్తపరిచాడు. హే భగవన్, నీవే మా దైవము. తరతరాలుగా మా వంశానికి దారి చూపే దీపశిఖవు నీవు.
కన్నతల్లి వలె మమ్ములను కాపాడుతూ వస్తున్నావు. నాకు ఉన్న లోటు నీకు తెలియనిది కాదు. నాకు ఉన్న దుఃఖమల్లా ఒక్కటే. నా తరువాత ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పాలించడానికి నాకు వారసుడు లేడని. నాకు మార్గము చూపు తండ్రి అంటూ కన్నీటితో గురువును ప్రార్థించాడా చక్రవర్తి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.